ఈ రోజుతో మా బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే థర్డ్ ఇయర్ అయిపోతుందంటే నమ్మలేకపోతున్నా. ఇంకొక 1 ఇయర్ లో కాలేజ్ అయిపోతుంది అని తెలిసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్. ఇంకా కాలేజ్ కి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు మనతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇంకో 1 ఇయర్ తర్వాత విడిపోతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం ఏం చేసినా కలిసే చేస్తాం, కానీ ఇంకొన్ని నెలల్లో ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఈ క్షణం ఫ్రెండ్స్ అందరం కలిసే ఉంటాం. అదే ఒక్కసారి కాలేజ్ అయిపోయిందంటే ఇయర్లీ ఒక్కసారి కూడా కలవలేం. ఇంకొక 1 ఇయర్ తర్వాత మనం ఏ క్లాస్ రూమ్ లో అయితే కొన్ని వేల మెమరీస్ ని క్రియేట్ చేసుకున్నామో అదే క్లాస్ రూమ్ ఎంటీగా మారిపోతుంది. ఇవన్నీ తలుచుకుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది, కానీ తప్పదు. మనల్ని రోజు చదువుకోరా అని తిట్టే టీచర్స్ తిట్లు ఇంకో 1 ఇయర్ తర్వాత వెళ్ళలేం. క్లాస్ లో టీచర్ ఉన్నప్పుడు చేసే అల్లర్లు, క్లాస్ లో ఎవరూ లేనప్పుడు బ్యాక్ బెంచ్ లో కూర్చొని చేసే గొడవలు ఇకపై చేయలేదు. క్లాస్ బంకులు, కాలేజ్ అయిపోయిన తర్వాత క్యాంటీన్ లో ముచ్చట్లు, అమ్మాయిలతో చాటింగ్లు, క్లాస్ కి లేట్ గా వస్తే టీచర్ తిట్లు, కల్చరల్స్ లో మనం ఎంజాయ్ చేసిన రోజులు, ఐడి కార్డ్ లేకపోతే గేట్ దగ్గర ఆపేసిన ఇన్సిడెంట్లు, కాలేజ్ లో గొడవలు, ఎగ్జామ్స్ టైమ్ లో ఫస్ట్ బెంచ్ లో పడతామా లాస్ట్ బెంచ్ లో పడతామా అనే టెన్షన్, స్లిప్స్ పెట్టి ఎగ్జామ్స్ రాయడం, ఇన్విజిలేటర్ కి దొరకడం, రికార్డ్స్, ల్యాబ్స్, అటెండెన్స్ కోసం స్టంట్లు, ఇలాంటివి ఇంకొక 1 ఇయర్ తర్వాత ఎక్స్పీరియన్స్ చేయలేం. మన క్లాస్ లో మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే బ్రాంచ్ లో కూడా ఖచ్చితంగా అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండే ఉంటాడు. వాటిని మనం రోజు ఇంటర్వెల్ లో కలుస్తూ ఉంటాం. ఇంకొక 1 ఇయర్ తర్వాత అలాంటి ఇంటర్వెల్స్ ఏమీ ఉండవు. కాలేజ్ లో ప్రతి ఒక్కరికి క్రష్ ఉండే ఉంటుంది. తనతో మాట్లాడడానికి భయం, మాట్లాడితే ఏముంటుందో అని భయం. అందుకే దూరం నుండి అలా చూస్తూ ఉండిపోతాం. ముందు అలాంటి భయాలు ఏమీ ఉండవు. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఇంకొక 1 ఇయర్ లో తను కూడా వెళ్ళిపోద్ది. వెళ్ళి త్వరగా మ్యాటర్ చెప్పేసేయి. ఇలాంటి మూమెంట్స్ అన్ని మళ్ళీ రావు. మనం ఈ 4 ఇయర్స్ లో క్రియేట్ చేసుకున్న మెమరీస్ అన్ని మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇంత మంచి మెమరీస్ ని మనకి గిఫ్ట్ గా ఇస్తుంది మన కాలేజ్. కాలేజే లేకపోతే మనందరం ఇలా కలిసే వాళ్ళమే కాదు, ఇన్ని వేల మెమరీస్ క్రియేట్ చేసుకునే వాళ్ళమే కాదు. థ్యాంక్స్ టు మై కాలేజ్. మీకు అంత మంచి మెమరీస్ ఇచ్చిన మీ కాలేజ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.